హాయ్ బ్రో. ఆయన హాయ్. బిగ్ బాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు వస్తున్నారు కంటెస్టెంట్లు? బిగ్ బాస్ సెప్టెంబర్ 1 నుంచి రాబోతుంది. కంటెస్టెంట్ గురించి మాట్లాడుతుంటే చాలామంది కంటెస్టెంట్ రాబోతారు. మనకు తెలిసిన కొంతమంది ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయారు. సో మీకు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అంటే కుమార్ అంటే రిజెక్ట్ అయిపోయింది. సో మొన్నటి వరకు కుమార్ అంటే వస్తుంది అనుకున్నా, తను కూడా వస్తుంది అనుకుంది. లాస్ట్ మినిట్లో తనే బిగ్ బాస్ టీం వాళ్ళకి నేను బిగ్ బాస్ రావడం నా వల్ల కాదు, అంత పెద్ద బడ్జెట్ తనకి చాలా బడ్జెట్ వస్తుంది బ్రో. ఏంటంటే తను చేసిన మార్కెటింగ్లో ఏదైతే షాప్ ఉందో చాలా డబ్బులు వస్తున్నాయి. సో అంత పెద్ద బిజినెస్ వదులుకొని బిగ్ బాస్ రావడం వల్ల నేను ఒకవేళ నేను నెగిటివ్ కావచ్చు, వచ్చినా కూడా నేను కప్పు కొట్టకపోవచ్చు, నేను అంత ప్రెజర్ నేను అనుభవించిన ఫ్యామిలీ మిస్ అవుతాను నాకు ఉద్దేశంతో కుమార్ అంటే తన సెల్ఫ్గా రిజెక్ట్ అవుతుంది. తను నా పేపర్ పంపిందంట నేను రానని. సో కుమార్ అంటే రావట్లేదు. ఇంకోటి ఏంటంటే మన బంచిక్ బబ్లు యూట్యూబర్ తను రాబోతున్నాడు, బర్రెలెక్క రాబోతుంది, తను కూడా కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం మన రీతు చౌదరి కూడా ఫిక్స్ అయిపోయింది అన్న. ఆల్రెడీ తన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీడియో అంటారు కదా, సో అది కూడా స్టార్ట్ అయిపోయింది. మన వర్ష కూడా స్టార్ట్ అయిపోయింది, విష్ణుప్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. మెయిన్గా అంటే మన మెగాస్టార్ బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ అన్న ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయి మొన్ననే రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోకి ఏదో మన అగ్రిమెంట్ కోసం వెళ్ళి వచ్చాడంట, అక్కడ అది కూడా అయిపోయింది. మళ్ళీ ఏంటంటే మన పేరు బాగా వినిపిస్తున్న పేరు మన తేజస్వి మేడం, తను ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. తన షూట్ ఉంటాయి కదా, షూట్ కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. సో ఇంతమంది 100% రాబోతున్నారు. జబర్దస్త్ నుంచి యాదమరాజు మొన్న వరకు అనుకుంటూ యాదమరాజు బిగ్ బాస్ టీమే రిజెక్ట్ చేసిందంట. నెక్స్ట్ టైం కొద్దులే అన్నట్టు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది స్టిల్ ఇప్పుడు. సో తను రాకపోవచ్చు. యాదమరాజు ప్లేస్లో బుల్లెట్ భాస్కర్ అన్న, సద్దాం హుస్సేన్ అన్న పెట్టే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఈసారి అయితే మెయిన్గా బాయ్స్ కన్నా లేడీస్ని ఎక్కువ తీసుకొని ఎక్కువ లేడీస్ వచ్చే ఛాన్స్ ఉందన్న. మెయిన్గా కామెడీ మీద బాగా ఫోకస్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది, చాలా బజ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకోటి బిగ్ బాస్ ప్రోమో కూడా ఇప్పుడు 2 ప్రోమోలు వచ్చాయి, సత్యతో వేశారు. థర్డ్ ప్రోమో ఇది కూడా లాస్ట్ ప్రోమో అని అంటారు, ఇది లాస్ట్ ప్రోమో రాబోతుంది. దీంట్లో కూడా సత్యాన్ని ఏదో చిన్న వాడుకొని సత్యతో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ప్రోమో తోటి బిగ్ బాస్ ప్రోమోలు కంప్లీట్ అయితే నెక్స్ట్ డైరెక్ట్ సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుంది. అయితే సెప్టెంబర్ వాళ్ళు అనుకున్నది అంటే సెప్టెంబర్ 8 అనుకున్నారు, కానీ సెప్టెంబర్ 8 కంటే అప్పటికే మనకు వినాయక చవితి వస్తుంది కాబట్టి ప్రతి బిగ్ బాస్లో వినాయక చవితి చేయడం అనేది ఆనవాయితున్నది అనమాట. సో సెప్టెంబర్ 1 వాడుకుంటే ఇంకా వినాయక చవితి వాడుకోవచ్చు, కొద్దిగా బజ్ క్రియేట్ అవుతున్న ఉద్దేశంతో. సో సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ అయితే రాబోతుంది, క్లియర్ కట్ వచ్చే ఇన్ఫర్మేషన్. సో ఇంతమంది అయితే రాబోతారు అన్న, క్లియర్ కట్ రాబోతుంది. లేదా వేణుస్వామి అయితే రావట్లేదు, తను వచ్చిన రిమోర్స్ తను చెప్తున్న మీడియాలో అక్కడికి నేను వెళ్తున్నాను అంటుండే, కానీ వేణుస్వామి అయితే రిజెక్ట్ అయిపోవడం. తను తీసుకొని యాక్చువల్ బిగ్ బాస్ వాళ్ళు తను అప్రోచ్ కూడా కాలేదు ఓపెన్ చెప్పాలంటే. కిరా కార్పి కూడా అన్నారు, కానీ కిరా కార్పిక్ అయితే అసలు అటువంటి బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ కావాలంటే వేణుస్వామి కానీ కిరా కార్పి కానీ, ఇంకొకటి మన ఆలీ వాళ్ళ తమ్ముడు కయ్యూమ్ కూడా చెప్పొద్దు, కానీ కయ్యూమ్ కూడా రాబోతున్నాడు బిగ్ బాస్లోకి. సో ఇట్లా పేర్లు అయితే బాగా అయితే వినిపిస్తున్నాయి, చూద్దాం. మనం ఇంకొక ఆయన ఇంకో ఆయిషా ఖాన్ ఒక అమ్మాయి సీరియల్ యాక్టర్ అంటే తను కూడా రాబోతుంది స్టార్మా నుంచి. ఇంతమంది రాబోతున్నారు. కుమార్ అంటే అయితే రిజెక్ట్ అయిపోయింది, బర్రెలెక్క రాబోతుంది, మెగాస్టార్ బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ రాబోతున్నాడు, వర్ష రాబోతుంది, రీతు చౌదరి రాబోతుంది. సో ఇంకా చౌదరి వస్తే వాళ్ళకి ఇష్టాలని హల్చల్ చేస్తుంది, ఎలా ఉండబోతుంది ఇంకా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే రీతు చౌదరి తీసుకోవడం మెయిన్ కంటెస్టెంట్ ప్రాబ్లం ఏంటంటే, సో యూత్ బాగా ఈ మధ్యలో బిగ్ బాస్ చూడడం మానేస్తారు. ఏదంటే రాష్ట్రం పల్లవి ప్రశాంత్ అని ఉద్దేశంతో చూస్తారు, కానీ సో బిగ్ బాస్ అంటే మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ ఏంటంటే స్టార్మా సీరియల్ ఫ్యాన్స్ బాగా చూస్తారు అనమాట. యూత్ బాగా కనెక్ట్ చేయాలంటే ఒక హార్ట్ అమ్మాయిని పెట్టాలి కాబట్టి. సో అవునని కాదన్నా ఇరుగుతున్న అమ్మాయికి కొద్దిగా హార్ట్గా ఉంటుంది కాబట్టి మన కుర్రలకు కావాల్సిన స్టఫ్ దొరుకుతుంది కాబట్టి 100% రీతు చౌదరి అయితే బిగ్ బాస్ ఫస్ట్ రాబోతుంది. బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్ట్ మాత్రం తేజస్వి రాబోతున్న ఇన్ఫర్మేషన్ ఉందన్న. ఆల్రెడీ తేజస్వి మన షూటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టు, ఏదో డ్యాన్స్ లైక్ అంటారు కదా మంగ్లీ వాడే ఒక సాంగ్ మీద ప్రిపేర్ అయ్యిందట, తను కూడా రాబోతుంది. బర్రెలెక్క కూడా రాబోతుంది. ఏదో మార్చిలో ఒక సాంగ్ ఉంటుంది కదా, పదరా పదరా పదరా, తన ఆ సాంగ్తో బర్రెలెక్క ఎంట్రీ రాబోతుంది. ప్రభాకర్ అన్న మన బాస్ ఈజ్ బ్యాక్ అనే సాంగ్తో బిగ్ బాస్కి ఎంట్రీ చేయబోతున్నా అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందన్న. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైనా వస్తారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మేబీ కయ్యూమ్ అన్న వచ్చే ఛాన్స్ ఉంది, ఆలీ వాళ్ళ తమ్ముడు అన్న వచ్చే ఇన్ఫర్మేషన్. తను కొద్దిగా షెడ్యూల్ బిజీ ఉందంట, మేబీ తన మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఇంకోటి సస్పెన్స్ ఏంటంటే అప్పటి వరకు ఇప్పుడైతే కుమార్ అంటే రిజెక్ట్ అయింది, తను రానని అన్నదట. సో మేబీ ఉంటే ఛాన్స్ ఉంటే మాత్రం కుమార్ అంటేనే వైల్డ్ కార్డులు వింటే ఛాన్స్ అయితే ఉందన్న ఇన్ఫర్మేషన్ ఉందన్న. అసలు షో ఎలా ఉండబోతుంది, గేమ్స్ ఎలా ఉండబోతుంది ఈసారి? నాన్న అప్పటిలాగా ఎట్లుంటాయంటే బిగ్ బాస్ అంటే ప్రతిసారి కాంట్రవర్సీగా ఉంటుండే, ఒక అమ్మాయి వస్తుండే బేబీ కటింగ్ చేసుకుంటుండే, కారం చల్లుతారు, అది చల్లుతారు, ఇది చల్లుతారు. ఈసారి మాత్రం కామెడీ మీద లైక్ ఎవరెక్క కామెడీ చేయగలుగుతారు, ఎవరెక్క పక్క వాళ్ళు నవ్వు ఇస్తారో వాళ్ళకి ఒక టాస్క్ విన్నట్లు, లైక్ ఎవరు ఎక్కువ ప్రజల నుంచి బాగా సపోర్ట్ చేసి ప్రజల కోటింగ్ కూడా పెంచే ఛాన్స్ ఉందంట. ఒకటి అంటే లాస్ట్ టైం ఏంటంటే ఓన్లీ మన నైట్ వచ్చేది కదా, కానీ ఈసారి ఏంటంటే అన్న 24/7 అంట. ఇంకోటి లాస్ట్ టైం ఎట్లయితే మన 24 గంటలు బిగ్ బాస్ నడుస్తూనే ఉంటుందంట. అది కూడా కొత్త కాన్సెప్ట్ అన్న ఫీలింగ్ అవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మన నాగార్జున కూడా మంచి పర్ఫార్మెన్స్తో ఒక మంచి సాంగ్తో ఎంట్రీ అయిపోతున్నాడు. సో బిగ్ బాస్ కంటెస్టెంట్ వీలైతే రాబోతుంది. సెప్టెంబర్ 1 అయితే బిగ్ బాస్ రాబోతున్నట్టు. మీరు సొంతంగా ఎవరిని సపోర్ట్ చేస్తారు?
ఇప్పుడు వరకు అయితే నేనైతే బర్రెలెక్క అనుకుంటాను, ఎందుకంటే నేను బర్రెలెక్క దగ్గర ఉన్న తనతో సహవాసం చేసిన తన పొలిటికల్ హెల్ప్ అయితే చేశాను. సో ముందు పోతున్న కొద్ది బిగ్ బాస్ అంటే చూడన్న బయట ఎంత పెద్ద ఫేమ్ ఉన్నప్పటికీ బిగ్ బాస్కి పోయిన తర్వాత రూపురేఖలు మారిపోతాయి. తను లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు పర్ఫార్మెన్స్ బాగుంటుందో ప్రజలు నిజంగా ఎవరైతే నా విశ్వసించి నమ్ముతారో వాళ్ళకి ఓటేస్తాను. 100% గేమ్ బట్టి నేనైతే ఓటేస్తాను. ఓకే, ఇంతమంది పేర్లు చెప్పారు కదా, వీళ్ళల్లో కప్పు కొట్టే వాళ్ళు ఎవరు అంటే ఎవరు చెబుతారు? తేజస్వి మాకి నువ్వు అవునన్నా కాదన్నా బిగ్ బాస్ నా లాస్ట్ వరకు ఎటువంటి డోకా లేదన్న. 100% ఈజీగా తనకున్న ఫ్యాన్ బేస్ కానీ తనకున్న పెయిడ్ ఓటర్స్ కానీ అసలు ఎక్కడ డోకా లేదు. 100% తనైతే చివరి వరకు టాప్ 5 వరకు అయితే తను అయితే ఉండబోతుంది. మన బిర్లెక్క ఒక మేబీ ఉంటే 5 వీక్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. బుల్లితెర మెగాస్టార్ కూడా తను ఒక 8 వీక్స్ ఉండే ఛాన్స్ ఉంది. మెయిన్ మన కిరాక్ ఏమంటారు జబర్దస్త్ ఉంచే టీం ఎవరైతే ఒక కంటెస్టెంట్ వస్తారో తను మేబీ లాస్ట్ ఒక 2 వీక్స్ అయిపోతుంది అనగా బిగ్ బాస్ జబర్దస్త్ నుంచి ఒక కంటెస్టెంట్ పక్క ఉంటాడు అన్నమాట. అది నార్మల్గా జరిగేది. మేమైతే ఇది అనుకుంటాం, చూద్దాం ఏం జరుగుతుంది. రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు అని ఒక్క మాటలో చెప్పాలంటే అన్న ఏంది వాళ్ళు ఇంకా ఫోన్ లేదు అన్న. సో అంత మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం సో నాకు వచ్చిన ప్రశ్న ఇప్పుడు మాత్రం వినిపిస్తున్న పేరు అంటే మన ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మన కిరణ్ అన్న అని యూట్యూబ్ ప్రాంక్ బాయ్. తను కూడా చాలా ఎన్నో ప్రాంక్ చేశాడు. తను కూడా వచ్చే ఛాన్స్ అవుతుంది. తను కూడా బాగా కామెడీ చేయగలుగుతాడు. తను వచ్చినా కూడా బాగుంటే తను కూడా టాప్ 5 వెళ్తాడు. తేజస్వి అయితే టాప్ 2 అయితే ఫిక్స్ అని అమర్దీప్ ఫ్యాన్ చాలా సీరియస్ ఉన్నారు. తను అయితే టాప్ 2 అయితే ఫిక్స్ రాసి పెట్టుకుంటే. సో ఇంకెవరైనా వస్తే మాత్రం కొద్దిగా టాప్ 1 అయ్యే ఛాన్స్ ఉంది. కొద్దిగా అటు ఇటు సెంటిమెంటల్ ఇంకా కొద్దిగా మారిపోయినా మాత్రం మళ్ళీ లెక్క టాప్ విన్నర్ అయ్యే ఛాన్స్ అవుతుంది. ఎంతవరకు వెయిట్ చేస్తున్నారు మరి బిగ్ బాస్? నేను చాలా ఈగల్ పెడుతున్నాను. నేను ప్రతిసారి బిగ్ బాస్ చూస్తాను. నేను కూడా చాలా కష్టపడతాను బిగ్ బాస్ కోవాలని. చూద్దాం ఏం చేస్తాం, ఏం జరుగుతుంది. పంపిస్తాం బ్రో మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్.